అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి. నష్టంలో 4% విధిల్చిన మోదీ సర్కార్, నిధులిచ్చిన మోదీ సర్కార్. తక్కువ నష్టం అంచనా రిపోర్ట్ ఇచ్చిన ఏపీకి 1,036 కోట్లు. కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతులు నారాజ్. తెలంగాణ రైతులు నారాజ్ కాదు. మీరు అడిగింది ఎంత? 10,000 కోట్లు. ఎవడయ్యా జాగిరని అడిగారు. దాని సోర్స్ ఏంది? ఇప్పుడు అని ఇచ్చిండ్రా? ఏ సోర్స్ అని చిత్రగుప్త ఎన్నోసార్లు అడిగింది. శ్వేతపత్రం ఇచ్చిండ్రా? కాళేశ్వరం మీద మాత్రం పెద్ద పెద్ద శ్వేతపత్రాలు ఇచ్చిండ్రు రేవంత్ సర్కార్ని అడుగుతున్నా. సో నేనేం అడుగుతున్నానంటే ఈ 10,000 కోట్లకు లెక్కేంది? రైతులు నారాజు అన్నారు కదా, ఏ రైతు నారాజు ఉన్నాడో ఒకసారి నాకు చూపెట్టుండ్రి. ఏ రైతు ఎక్కడికైనా, కాంగ్రెస్ రైతులు కాదు నేను అనేది, కమ్యూనిస్ట్ రైతులు కాదు నేను అనేది, అసలైన సిసలైన రైతులు. నువ్వు ఇలా అసలైన సిసలైన రైతుల దగ్గరికి పోతే కాకరిచ్చి మీ నోట్లలో ఉంచుతారు. తువ్వాలల్లా చెప్పులు మడత పెట్టేటట్టున్నారు మీ జిందగీల మీద రైతులు. ఎందుకంటే రైతు భరోసా పడకపాయే, రైతు రుణమాఫీ లేకపాయే, 2 లక్షల రుణమాఫీ ఏమాయ్ అని చెప్పి రైతులు అడుగుతున్న ప్రశ్నలకు మీ నల్లముఖాలు పెట్టుకొని తెల్ల చొక్కాలు వేసుకొని పోయినా మీ నల్లముఖాల మీద తువ్వాలు మడత పెట్టి కొడతారు. ఇక మిమ్మల్ని కుర్చీ మడత పెట్టి. ఇది ఫస్ట్ పాయింట్. రైతుల మీద మీరు మాట్లాడకుండ్రి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కేంద్ర సర్కార్, నాకు తెలుసు ఈ రిపోర్ట్ ఇట్లా వస్తుందని. ఇది వస్తుంది కాబట్టి ఆ రోజు నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం తీసుకొని వచ్చి మేము కూడా పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పటికైనా అట్లీస్ట్ మీరు నమ్ముతారని చెప్తున్నా. ముందు సూపు చిత్రగుప్తుకు ఉన్నది. బికాస్ జాతీయవాదాన్ని ప్రోత్సహించుడే చిత్రగుప్తు ప్రధాన లక్ష్యం, జంగిల్ జర్నలిజం కాదు. నేను ఆ రోజు మీకు ఒక కథనం నడిపిన, యూటిలైజేషన్ రిపోర్ట్స్ అని. కేంద్ర సర్కార్ యూటిలైజేషన్ రిపోర్ట్స్ అడిగింది. అవురబ్బా, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి లెక్క ఉన్నారు మీరంతా. సో వెనుకటి ప్రభుత్వం ఇయ్యలేదు అని అంటే మళ్ళీ మీరేం పిక్ కట్టలు కడుతున్నారు? చర్యలు తీసుకోండి. దాని మీద ఏమైందో ఒక రిపోర్ట్ ఇయ్యండ్రి. లేదు ఇయ్యలేము అని చెప్పుండ్రి. లేదా ఈ 10,000 కోట్లకు లెక్కపత్రం ఇయ్యండ్రి. లెక్కపత్రం ఇచ్చిన తర్వాత ప్రీవియస్ దాంట్లో యూటిలైజేషన్ రిపోర్ట్లు ఇయ్యండ్రి. మీరు 10,000 కోట్లు అడగంగానే ఇస్తామా? ఆంధ్రాకి ఇచ్చిండ్రు, ఆంధ్రాకు చెయ్యండ్రు అని అంటే పక్క రాష్ట్రం విడిచిపెట్టు, నీది నువ్వు చూసుకో కదా. కొలతలు నీ కొలతలు వేసుకో కదా, పక్కన కొలతలు ఎందుకు మాట్లాడతావు? అన్నీ ఇలా మాటలు ఎట్లుంటాయి తెలుసా? జానాబెత్తల జనార్దనుడు లెక్క మాటలు ఉంటాయి. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఉంటాయి. ఈ పిచ్చి మాటలు దేనికి పనికిరావు. కేంద్ర సర్కార్ యూటిలైజేషన్ రిపోర్ట్ అడుగుతూ ఇట్లా పడేస్తే ఖతం. మీరు మొగోళ్ళు అయితే మునగాళ్ళు అయితే ఇట్లా ముఖం మీద కొట్టుర్రి కేంద్ర సర్కార్కి. నేను సపోర్ట్ చేస్తా, మద్దతు తెలుపుతా. మా రేవంత్ అన్న మొగోడు, మా రేవంత్ అన్న సర్కార్ మొగతనం ఉన్న సర్కార్ అని చెప్తా. లేకపోతే ప్రజలను మభ్యపెట్టకుండ్రి, ప్రజలని మభ్యపెట్టకుండ్రి. చిత్రగుప్త అనే ఒక ఛానల్ ఉన్నది, ఖచ్చితంగా మీ సగం నిజాలను మొత్తం చీల్చి చెండాడుతుంది. నన్ను అడిగితే ఇంకొక 4 కోట్లు ఎక్కిచ్చేది ఉండే మోదీజీ, మీరు 420 అవుతుండేది. ఈ లంగలకు 420 అని అన్నది కూడా దొరుకుతుండే. నువ్వు 4 కోట్లు ఎక్కిచ్చేది ఉండే. నేనే చెప్తున్నా మన రేవంత్ సర్కార్కి. యూటిలైజేషన్ రిపోర్ట్స్ మీరు అడుగుర్రి. ఎవడన్నా తెలంగాణకు మొండి చేయి చూపించిందని అంటే వాట్ అబౌట్ ది యూటిలైజేషన్ రిపోర్ట్స్ టు విచ్ ద సెంటర్ హ్యాస్ డిమాండెడ్. సెంటర్ అడిగిన యూటిలైజేషన్ రిపోర్ట్స్ ఏమా అని చెప్పి ఒకటి ట్వీట్ కొట్టుర్రి. ఖతం. ఇలా నోట్లకైనా ఒక మాట వెళ్ళది. లంగలు దందలు, పొలిటికల్ దందలు, లంక బిందెల కోసము కోరికలు. మేము మాట్లాడింది తప్పైతే ఉత్కారేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో చెప్పి. లేకపోతే యూటిలైజేషన్ రిపోర్ట్స్ 10,000 కోట్ల లెక్క చెప్పు. ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి అయింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడెక్కడ డిజాస్టర్ అయింది, క్లారిటీ. ఆడ బుల్డోజర్ల మీద తిరిగాడు చంద్రబాబు నాయుడు. ఆడ బుల్డోజర్ల మీద తిరిగాడు మనోడు. హెలికాప్టర్ల సుడిగాలి పర్యటన, చెప్పులు షూస్ దడవలే ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా కాళ్ళు ఇట్లా తీసేసి జిల్ జిగా అని అనుకుంటా పరిపాలన చేస్తున్నాడు. కాదా నేను చెప్పింది కరెక్ట్గా? మీరు ఆలోచించరు. మేము కరెక్ట్ అయితే ఒక 4గురికి షేర్ చేయండి, మేము తప్పు అయితే మమ్మల్ని ఉత్కారేయండి. భజన పరులై మమ్మల్ని కమెంట్ చేయకుర్రి. రేవంత్ రెడ్డికి భజన పరులై చేయకుండ్రి. తెలంగాణ పౌరులై కమెంట్ రూపం చేయండి, భారతీయులై కమెంట్ చేయండి. ఇదే ఛానల్ మేము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తామని అన్నా, కులేయాం చెప్పినా భారతీయ జనతా పార్టీని కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి. నిర్భయంగా, నిష్పక్షపాతంగా. వీఆర్ అన్బయాస్డ్, దో వీఆర్ బయాస్డ్. భారత్ మాతా కీ జై.